రండి రండి కూర్చో కూర్చో. ఏంటమ్మా మంచి తీసుకురమ్మంటారా? ఏంటమ్మా ఎలా వచ్చావు? పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడతాను అన్నయ్య గారు పంపించారు. అవునా, ఏమంటున్నారు? అదే పెళ్లి గురించి భోజనాల గురించి మాట్లాడదామని. పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి, నలుగురు చెప్పుకునే విధానంగా ఉండాలి. చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఎంతమంది వస్తారండి భోజనానికి? ఎంతమంది? ఒక 10 మంది వస్తారు మా వాళ్ళు. 10 మంది అంటే కొంచెం తగ్గించుకోండి వదిన గారు, కొంచెం మాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇది పెళ్లి కదా, పద్దా చేసేది కాదు కదా, ఒక్కసారి చేస్తారు కాబట్టి ఒక్కసారి మన చుట్టాలు పక్కలు చెప్పుకుంటాం. అది ఆలోచించుకొని చేయండి. మా వాళ్ళకి మట్టుగా టేబుల్ మిల్స్ కావాల్సిందే, దాంట్లో డౌట్ ఏమి లేదు. అది ఆలోచించుకొని చేయండి. వెళ్ళొస్తాను వదిన గారు. సరేనమ్మా, పర్లేదు. హలో అన్నయ్య, పిల్లోళ్ళు వచ్చారు, ఒకసారి రండి మాట్లాడతాకి. సరే అన్నయ్య. చెప్పమ్మా, పిలిచా ఏంటి? పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు వచ్చారు అన్నయ్య, మాట్లాడదామని. ఏమంటారు వాళ్ళు? ఏమంటున్నారు, మేము 1000 మంది పెట్టలేమండి. ఎంతమంది పెడతారేంటి? అంత ఖర్చు భరాయించలేమండి, కొంచెం తగ్గించుకోండి, ఒక 500కి 400కి అన్నట్టుగా అట్లాగా. ఏం చేయాలని నాకు చెప్పలేక మిమ్మల్ని కబురు పంపించానయ్య. నువ్వేమనుకున్నావు? ఈ చెప్పింది మళ్ళీ మార్చుకోలేము కదా, పెళ్లి కదా ఇది. అంటే 1000 మంది తక్కువ వెళ్తే అక్కడ పెళ్లి కాదా? మరి కాదని కాదు సమస్య, మళ్ళీ చెప్పినాక మళ్ళీ మనం షేమ్ అయిపోతామేమో. అవునమ్మా, నువ్వు కరెక్టే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నువ్వు 1000 మంది కదా 2000 మంది పెట్టుకో, నీ రిసెప్షన్ అని ఉంటుంది కదా, వాళ్ళ పెళ్లి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఇన్విటేషన్ పంపిస్తేనే వాళ్ళు వస్తారు కదా. అవును, ఇన్విటేషన్ తగ్గించుకో. సరే, ఇప్పుడు ఆడపెళ్లి వాళ్ళ కష్టాలు ఆడపెళ్లి వాళ్ళకి ఉంటాయి. నువ్వు మగపెళ్లి వారి తరఫున వెళ్తున్నావు అని వాళ్ళని ఇబ్బంది పెడితే మరి వాళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలియదు కదా. ఎందుకు బఫే అంటున్నారా లేకపోతే టేబుల్ మిల్స్ అంటున్నారా? నేనైతే టేబుల్ మిల్స్ అని చెప్పాను, వాళ్ళేమో. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు మనలో అందరూ టేబుల్ మిల్స్ చేస్తారా చెప్పు? ఇప్పుడు ఆ టైంకి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటారు అన్నయ్య, వాళ్ళు నుంచొని తినాలంటే పెద్ద పెద్ద ఆఫీసులు వస్తారు కదా. పెద్ద పెద్ద ఆఫీసులు టైం ఎక్కడ ఉంటుంది? అది కాదమ్మా, నువ్వు అన్నీ కూడా అట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు పెళ్ళి కావాలని చూడాలి, కానీ నువ్వేదో పిల్లాడి తల్లివని నువ్వు ఇచ్చేస్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు కావాలని తర్వాత పెళ్ళైన తర్వాత రిసెప్షన్ ఉంటుంది కదా, ఆ రిసెప్షన్లో 5000 మంది పిలుచుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆడపిల్లి వాళ్ళని ఇబ్బంది పెట్టండి దీనికి. ఆడపిల్లి వాళ్ళని అంటే ఇవాళ పెట్టండి, రేపు పొద్దున పెడతారని గ్యారెంటీ ఉందండి. అంత అయిపోయినాక, పెళ్ళి అయిపోయినాక ఎవరు పెట్టాలని? పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు 500 మంది 1000 మంది వచ్చి భోజనం చేసి వెళ్తారమ్మా. రేపు పొద్దున పిల్లాడికి పిల్లకి అవసరం వస్తే వీళ్ళు 1000 మంది వచ్చి ఏమైనా చేస్తారా? హెల్ప్ చేస్తారా? అప్పుడైనా వాళ్ళ అమ్మ లేకపోతే నువ్వే పెట్టాల్సిందే కదా. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఏదో డబ్బు అవసరం వస్తుంది. మరి అడ్జస్ట్ చేయాల్సింది ఎవరు? వాళ్ళ అమ్మ కానీ నువ్వు కానీ. మరి ఆవిడ చెప్పిన దాంట్లో నాకు తప్పేంది అర్థం కాదు. అసలు పెళ్లి చేయనట్లేదు, భోజనాలు పెట్టమనట్లేదు. 1000 మంది పెట్టుకోలేమనండి, 300 మందికి అన్నావు కదా, 300 400 మంది. మరి ఒప్పుకుంటే ఏమైంది? అంటే మనం ఏం కట్నాలు కాணிకలు బంగారం కూడా అడగట్లేదు కదా, కనీసం భోజనాలే కదా అడిగేది మనం అసలు. అవునమ్మా, ఇప్పుడు కన్యాదాతని ఎవరంటారు? నిన్నంటారా, నన్ను అంటారా, వాళ్ళని అంటారా? వాళ్ళని అంటారు. కన్యాదాత అంటే వాళ్ళు కన్యను దానం చేస్తున్నారు, నువ్వు కన్యని గ్రహిస్తున్నావు, తీసుకుంటున్నావు. కాబట్టి నువ్వు డామినేషన్ ఏంటి? పాత పద్ధతులను మార్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ మారుతున్న కొద్దీ లేటెస్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడేంటి, ఎవరి దగ్గర టైం లేదు. నువ్వు వడ్డించావు అనుకో, ఒక్కొక్కడికి 1 గంట సేపు పడుతుంది. 1 గంట సేపు ఈ రోజుల్లో ఎవరు ఉంటారు భోజనాల దగ్గర? చాలామంది ఈ రోజుల్లో బఫే సిస్టమే ప్రిఫర్ చేస్తున్నారు. అదేగాక ఒక విషయం చెప్తాను తల్లి, నువ్వు విను. ఆడపెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే
వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఏదో నీకు మగపిల్లాడి తరఫున వెళ్తున్నావు కదా అని నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టవాకు. అర్థం చేసుకో, మనకు కావాల్సిన మంచి పిల్ల, నీతో అత్తగారిని బాగా చూసుకునే పిల్ల కావాలి. కానీ ఇప్పటి నుంచే వియ్యాల వరకు కయ్యాలలాగా ఇవన్నీ చేసుకుంటే చివరికి ఎట్లాగో. నా మాట విన్నమ్మా, నువ్వు అట్లా చేయవాకు. పెళ్ళి అన్నది ఏంటంటే ఈ రెండు వైపుల నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఒకళ్ళు చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటూ పోతే తర్వాత నీకు మంచి కోడలు రావాలని చూసుకోగాని ఈ పెళ్ళి ఆర్భాటంగా జరగాలి, 1000 మందికి పెట్టాలి, 500 మందికి పెట్టాలి, బఫేల్ కాదు, టేబుల్ బిల్స్ ఇవన్నీ చేసినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఆర్థికంగా భారం అవుతుంది. తర్వాత పిల్లవాడికి ₹1 అవసరమైనా కూడా ఇక్కడికి మనకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వరు కదా. అర్థం చేసుకోమ్మా. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే, నేను చెప్పినట్టు చేయటం కదా, ముందు ఫోన్ కొట్టు నా ముందు ఆవిడకి సవ్యంగా మాట్లాడు. అది మీ ఇష్టం వచ్చింది చేయండి, మాకు మంచి కోడలు కావాలనుకున్నాము, మీరు చేసేదేదో పద్ధతిగా చేయండి. హలో ఏమా, సరే సరే, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి, కానీ కొంచెం పద్ధతిగా చేయండి, వచ్చిన వాళ్ళకి కొంచెం మర్యాదగా చేయండి. అదే చెప్దామని ఫోన్ చేశాను. సరే, మా అన్నయ్యతో కూడా మాట్లాడితే అదే చెప్పారు, సర్దుకోండి అమ్మా, ఇవాళ అయిన రేపు రాదు కదా మనకి, ఉన్న దాంట్లో సర్దుకోమని చెప్పారు ఇప్పుడు. సరే, అట్లాగే మీ ఇష్టప్రకారంగా చక్కగా పద్ధతిగా చేయండి, వచ్చిన నలుగురికి కూడా మంచిగా చేసి పెట్టండి. సరే సరే, ఉంటానమ్మా. అది వెరీ గుడ్, బాగా మంచి పని చేసావు. సరే, ఏంటంటే నువ్వు బాధపడవాకు, నీకు కావాలంటే నువ్వు ఆర్భాటంగా చేయదలుచుకుంటే నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిసెప్షన్లో 500 మంది పిలుచుకుంటావు, 1000 మంది పిలుచుకుంటావు, అది మనది. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి వాళ్ళ ఇష్టం చేసుకొని ఉంటాను, వస్తాను. సరే.